ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయి అన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు. బెల్ట్ షాపుల వలన బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. బెల్ట్ షాపుల వలన క్రైమ్ రేటు పెరగడమే కాదు, ప్రమాదాలు జరిగి జీవితాలు చితికిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు తొలగించాలి అని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని విజ్ఞప్తి చేశారు. కూటమి పాలకులు కళ్లు తెరిచి బెల్ట్ షాపులు మూసేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని దాసరి సువర్ణరాజు అన్నారు. వైన్ షాపుల్ని సమయ పాలనకి మించి నడుపుతూ, అలాగే వైన్ షాపులకి కాకుండా వైన్ షాపులో నడుపుతున్నటువంటి అధికారులు కానీ, అలాగే వైన్ షాపులు ఉన్నటువంటి యజమానులు కూడా బెల్ట్ షాపులకు వస్తున్నటువంటి ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తున్నారనే కోణంలో ఆలోచిస్తూ, రాజకీయ కోణంలో ఆర్థిక లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఈ బెల్ట్ షాపులని ఎవరైతే వెనకుండి నడిపిస్తున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపుని అరికట్టడంలో ప్రభుత్వం చట్టం ఏ విధంగా అయితే అమలు చేయాలో ఆ విధానాన్ని అమలు చేయనటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక ఉదయం పడికెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి ఇంటికి వస్తే శరీరం అలసటపోయి ఒక పెగ్గు తాగితే సంతోషంగా రిలాక్స్ అవుతారన్నటువంటి మాటలని పక్కన పెట్టి, రోజు ఇదే కోణంలో కనుక తాగితే వాళ్ళు డబ్బులు ఆర్థికంగా నష్టంతో పాటు ఆరోగ్యం క్షీణించిపోయి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడతాయి. తప్పకుండా బెల్ట్ షాపుల్ని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రానికి మద్యం ద్వారా వచ్చే ధనము ముఖ్యమో, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యమో తేల్చుకోవాలని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నటువంటి వ్యక్తులు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మేము అంతా కూడా ఒక పెద్ద బలంతో నడుపుతూ ఉన్నామనే ఆలోచనతో ఉన్నటువంటి బెల్ట్ షాపుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల ప్రజల యొక్క జీవితాలకు వెలుగు నింపి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలనే క్రమంలో భాగంగా బెల్ట్ షాపుని అరికట్టాలి. లేని పక్షంలో జాతీయ స్థాయిలో బెల్ట్ షాపులని రద్దు చేసే విధంగా మరో పోరాటానికి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ, మీ ముందుకి ప్రజలకు తెలిసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కనువిప్పి కలిగే విధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, అధికారులను మోసం చేస్తూ బెల్ట్ షాపులు నడిపిస్తున్నటువంటి కొన్ని విజువల్స్ని వీడియో రూపంలో ఈరోజు మీడియా ద్వారా ఈ ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియజేసుకుందాం అనుకుంటున్నాను. పామిడిపాడు గ్రామం పల్నాడు జిల్లాలో ఇంట్లోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వాటర్ బాటిళ్ళు, గ్లాసులు, మంచినీళ్ళు కూడా సప్లై చేసి పక్కనే పంపిస్తూ ఉన్నారు. ఇది గురువాయపాలెం పల్నాడు జిల్లా. ఇక్కడ ఇంటిలోనే రేకుల షెడ్ పెట్టుకొని దొడ్డిదారున వాటర్ సీసాలు అమ్ముతూ అక్కడ నుంచి ఎంతోమందికి ఆ చుట్టుపక్కలే తాగొచ్చి ఎవరు కూడా ఏం చేయలేనటువంటి సంకేతాలు ఇస్తున్నాం. మా ఆడబిడ్డ మిన్నేకల్లు, ప్రకాశం జిల్లా. ఇంటినే ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్గా చేసి ఆ ఇంటి ద్వారాకే లోపలికే పిలిపించి క్వార్టర్ సీసా ఇస్తూ అవసరమైతే అక్కడే తాపిస్తున్నారు, లేదంటే పక్కకి వెళ్ళి తాగండి అని చెప్పి ఆ పెద్ద మనిషి ఇంట్లోనే బెల్ట్ షాపు పెట్టి ప్రజల్ని మద్యానికి ఉసుకలుపుతున్నారు. ఇది కేసనపల్లె, పల్నాడు జిల్లా, నరసరాపేట మండలం. ఇగో స్వామిమాల్లో ఉన్నటువంటి స్వామి వాళ్ళ ఇంట్లో నుంచి గ్లాసు, వాటర్ బాటిల్ తీసుకొని తన స్వయంగా తన బండి వద్ద డిక్కీలో, స్కూటర్ డిక్కీలో క్వార్టర్ సీసాను తీసి ఆ వ్యక్తికి విక్రయిస్తున్నాడు. ఇంత దారుణంగా పబ్లిక్గా బెల్ట్ షాపులు నడుపుతున్నటువంటి వ్యక్తుల మీద మరి ఎక్సైజ్ శాఖ, పోలీస్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో వాళ్ళే తేల్చుకోవాలి. ఇది గోనేపూడి, పల్నాడు జిల్లా. ఇది అంగడి, ఇది ఒక దుకాణ కొట్టు. ఈ కొట్టులో ఒక విద్యార్థి బాలిక చేత స్వయంగా మందు సీసాతో ఆ మందు గ్లాసులో పోసి విక్రయిస్తుంది. అంటే ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారో. చదువుకోవాల్సినటువంటి బిడ్డను కూడా ఆ కొట్లోనే మద్యాన్ని అమ్మే విధంగా చేసి చూపిస్తున్నారు.
తర్వాత ఇది బాపట్ల ఒక షట్టర్ తీసుకొని 4-5 లేస్ ప్యాకెట్లు పెట్టి ముందు కావాల్సిన వాళ్ళకి బయట నుంచి సంచిలో తీసుకొచ్చి ఇక్కడే మరి చీప్ లిక్కర్లు చీపు క్వాలిటీకి చెందినటువంటి అమ్ముతూ ఇక్కడే ముందు తాగడానికి కూడా ఇది ఒక వైన్ షాప్ లాగా రెస్టారెంట్ లాగా వాళ్ళు ఆ షాపుని చేసుకోవటం. ఇది అగ్రహారం పల్నాడు జిల్లా. ఇక్కడ ఏకంగా ఒక మహిళ కొట్టులోనే ముందు నమ్ముతూ మొట్టమొదటిసారి ఒక 90 ఇచ్చి 90 కాదు ఇంకో క్వార్టర్ ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఆ క్వార్టర్ బాటిల్తో పాటు వాటర్ బాటిల్ గ్లాసు 3 కలిపి ఎవరు కూడా ఏ అధికారి కూడా రారు, మీరు భయపడద్దు, ఆ పక్కన కూర్చొని తాగండి అని స్వయంగా ఆ మహిళే అతనికి చెప్తా ఉంది. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపుల వల్ల జరుగుతున్నటువంటి ఆకృత్యాలు స్పష్టంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇది ఒక పెట్లూరు వారిపాలెం పల్నాడు జిల్లా. ఇది ఒక డాబా, సొంత ఇల్లు, సొంత ఇంట్లోనే గ్రామంలో మందుని స్వీకరిస్తూ మందును అమ్ముతూ ఇంట్లో నుంచే పెద్ద ఆయన బెల్ట్ షాపు పెట్టి నడుపుతున్నాడు. ఇది ఒక మహిళ పామిడిపాడు మండలం, పామిడిపాడు గ్రామం, పల్నాడు జిల్లా, స్వయంగా ఇంట్లో నుంచే మద్యాన్ని అమ్ముతూ ఉంది. ఈ బెల్ట్ షాపులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కనసందుల్లో నడుస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఎందుకంటే అధికారులు కూడా ఏం చేయలేమనేటువంటి ధోరణిలో స్వయంగా ఎవరైతే మద్యం కొనడానికి వెళ్ళినటువంటి వ్యక్తులకే, ఆ దుకాణాలు నడుపుతున్నటువంటి బెల్ట్ షాపులు నడుపుతున్నటువంటి వ్యక్తులే మద్యాన్ని విక్రయిస్తూ ఏ అధికారులు కూడా ఏం చేయలేరు, మీరు పక్కనే తాగొచ్చు, ధైర్యంగా తాగొచ్చు అనే సూచనలు ఇస్తున్నారంటే అధికారుల యొక్క బలం వాళ్ళకి ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి.